నిన్నటి క్లాస్లో మనము హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి చర్చించినాము. ఈరోజు హెచ్టిఎంఎల్ నోట్ప్యాడ్ని యూజ్ చేసి హెచ్టిఎంఎల్ బ్రౌజర్లో వెబ్ బ్రౌజర్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయటము చూద్దాం. ఫస్ట్ నోట్ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత విత్ ఇన్ ద ట్యాగ్ లైన్స్లో హెచ్టిఎంఎల్ అనేది టైప్ చేయాలి. హెచ్టిఎంఎల్ విత్ ఇన్ ద ట్యాగ్ లైన్స్ ఆఫ్టర్ హెచ్టిఎంఎల్ హెడ్ అనేది చేయాలి. హెడ్కి ఒక నేమ్ ఉంటుంది, టైటిల్. ఓకే, టైటిల్ అనేది నేమ్ ఇచ్చుకోవచ్చు, ఇవ్వకుండా క్లోజ్ చేయాలి, ఇమ్మీడియట్లీ క్లోజ్ చేయాలి. ఇక్కడ హెడ్ అనేది ఓపెన్ చేసిన కాబట్టి ఇక్కడ హెడ్ అనేది క్లోజ్ చేయాలి. అక్కడ ఓపెనింగ్ హెడ్ ట్యాగ్, ఇక్కడ క్లోజింగ్ హెడ్ ట్యాగ్. నెక్స్ట్ పేజీకి వెళ్దాము. బాడీ ఏ కలర్లో ఉండాలి? బాడీ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. ఓకే, బాడీ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అన్నాము. సేవ్ చేసిన తర్వాత బాడీ బీజీ కలర్ అనేది రెడ్ కలర్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఏ కలర్ ఇచ్చుకుంటే ఆ కలర్ వస్తుంది. సపోజ్ మనం గ్రీన్ ఇచ్చుకుంటే గ్రీన్ వస్తుంది, ఏ కలర్ అంటే ఆ కలర్ వస్తుంది. ఓకే, ఎన్బిఎస్పి ఎన్బిఎస్పికి పేజీ లైన్ అనేది మూవ్ అవుతుంది. ఏ విధంగా అంటే సపోజ్ ఇక్కడ ఉంది ఒక ఎన్బిఎస్పి అంటే ఒక స్పేస్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అంటే ఇంకొక స్పేస్ అనేది ఎన్బిఎస్పి అనేది వచ్చింది, ఒక స్పేస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావలసిన టేబుల్ అనేది సెంటర్లో రావాలి కాబట్టి సెంటర్ ట్యాగ్ని యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మనకు సెంటర్లో ఏం రావాలి? టేబుల్ రావాలి. ఫస్ట్ టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 20. మీకు ఇష్టం టేబుల్ బార్డర్ ఇది బార్డరు. మీరు 10 ఇచ్చుకోవచ్చు, ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సపోజ్ 10 ఇద్దాము. ఈ విధంగా కూడా చూద్దాము. మూవ్ అయిందిగా, చేంజ్ అయిపోయింది కదా బార్డర్ కలర్, టేబుల్ బార్డర్ చేంజ్ అయింది కదా. ఓకే, టేబుల్ బార్డర్ చేంజ్ అయింది. టేబుల్ బీజీ కలర్, బీజీ కలర్ ఇక్కడ ఇచ్చుకున్నాం. పేజీ దగ్గర బాడీలో ఇచ్చుకుందేమో పేజీ బీజీ కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ కలర్. ఓకే, గోల్డ్, ఎల్లో సేమ్ ఉంటుంది, సిమిలర్ కలర్స్. ఏంటివి? గోల్డ్ కలరు, ఎల్లో కలరు. ఓకే, ఫస్ట్ మనకు టేబుల్లో ఇవంతా అయిపోయిన తర్వాత టేబుల్ క్రియేట్ చేయడం మీద టేబుల్ సెంటర్లో రావాలి. టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 10, బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ ఇచ్చుకున్నాం, అయిపోయింది. ఫస్ట్ టేబుల్ రోలా మనకేం రావాలి? టేబుల్ రోలా నేమ్, టేబుల్ రో. ఓకే, టేబుల్ రోలా ఎక్కడి వరకు? టేబుల్ రో ఫస్ట్ రో, సెకండ్ రో. టేబుల్ రోలో టేబుల్ హెడ్డింగ్ టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, ఎన్ఏఎంఈ, నేమ్ అనేది వచ్చింది. నెక్స్ట్ సిటీ, ఇక్కడ సిటీ టేబుల్ హెడ్డింగ్ సిటీ. మళ్ళీ ఇమీడియట్గా టేబుల్ హెడ్డింగ్ అనేది క్లోజ్ చేయాలి. ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అనుకుంటుంది ఇది సిస్టమ్. అనుకోగానే అప్పుడు నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్ అనుకుంటుంది. ఓకే, సిటీ. నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్ ఏంది? ఫోన్ నెంబర్. టేబుల్ రోల్లో 3 ఉన్నవి కాలమ్స్. ఫస్ట్ కాలం నేము, సిటీ, ఫోన్ నెంబర్. ఓకే, టేబుల్ రోని క్లోజ్ చేసినాము. మళ్ళీ నెక్స్ట్ టేబుల్ రో అగైన్. మళ్ళీ టేబుల్ రోకి టీడీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ డేటా. టేబుల్ హెడ్డింగ్ నేమ్ ఇచ్చుకున్నాము. నేమ్లో హెడ్డింగ్ ఫస్ట్ ఏమి ఇచ్చుకున్నాము? నేమ్ ఇచ్చుకున్నాము. నేమ్లో టేబుల్ డేటా అంటే నేము రాయాలి. నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్ సిటీ, నెక్స్ట్ లైన్లో ఎల్బీ నగర్ సిటీ. టేబుల్ హెడ్డింగ్
ఫోను, టేబుల్ డేటా, ఫోన్ నెంబర్. ఓకే, తర్వాత క్లోజ్ చేయాలి. ఇది టేబుల్ రో. ఎగైన్ మళ్ళీ టేబుల్ రోను టీఆర్ని క్రియేట్ మళ్ళీ టైప్ చేసేయాలి. ట్యాగ్ లైన్ చేసి ఇంకో డేటా ఏంటిది సురేష్. టేబుల్ డేటాలో ఫస్ట్ డేటా ఏంటిది నేమ్ కింద సురేష్, సిటీ గండిపేట్, ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాము. టేబుల్ రోను క్లోజ్ చేసినాము. టేబుల్ను ఓపెన్ చేసినాము, టేబుల్ను క్లోజ్ చేసినాము, బాడీని క్లోజ్ చేసినాము. ఒక్కసారి రివిజన్ చేద్దాము. ఫస్ట్ HTML అనేది యూజ్ చేస్తాము. HTML ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. HTML తర్వాత హెడ్ తర్వాత టైటిల్కు నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. పేజీల బయట ఆ పేజీ యొక్క టైటిల్ డిస్ప్లే కావాలంటే మనం ఇచ్చుకోవచ్చు, అవసరం లేదు, ఏదైనా మీ ఇష్టం. కానీ టైటిల్ రాసి వదిలేసేయాలి. టైటిల్ అనేది స్టార్టింగ్ లైన్ ఉండాలి, ఎండింగ్ లైన్ ఉండాలి. హెడ్ అనేది స్టార్టింగ్ లైన్ ఉండాలి, ఎండింగ్ లైన్ ఉండాలి. టైటిల్ తర్వాత మనకు వచ్చేది ఏంది బాడీ. టైటిల్ తర్వాత మనకు వచ్చేది ఏంది బాడీ ఏ కలర్లో ఉండాలి? బీజీ కలర్ ఈక్వల్ రెడ్ అని రాసినాం. ఇక్కడ ఏం రాయకుండా ఉంటే వైట్ కలర్లో వస్తుంది. మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం అనుకుంటే రెడ్ కలరు, గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు అని రాసినాం అనుకోండి, ఆ కలర్ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఎండ్ సింబల్ NBSP. ఒక్క ఎన్బిఎస్పికి ఒక స్పేస్ అనేది మూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఎన్బిఎస్పికి ఇంకొక స్పేస్ అనేది ఎన్ని స్పేసులు కావాలనో అన్ని NBSPలు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకేం కావాలి? టేబుల్ కావాలి. టేబుల్ ఎక్కడ? పేజీ యొక్క సెంటర్లో కావాలి. అందుకని ఫస్ట్ మీరు సెంటర్ ట్యాగ్ యూజ్ చేయండి. సెంటర్ ట్యాగ్ యూజ్ చేసిన తర్వాత మీకు ఏం కావాలి? టేబుల్ కావాలి. టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 10. టేబుల్కు బార్డర్ కావాలి. బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్. ఇది మీ ఇష్టం, ఆప్షన్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, లేకుంటే లేదు. ఏది టేబుల్ బార్డర్ అనేది బీజీ కలర్ అనేది బీజీ కలర్ ఇవ్వకుంటే టేబుల్ అనేది వైట్ కలర్లో వస్తుంది. బార్డర్ ఇవ్వకుంటే బార్డర్ రాదు. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత టేబుల్ రో ఫస్ట్ అయిపోయింది. టేబుల్ ట్యాగ్ లైన్లో వేసిన నెక్స్ట్ మనకు ఫస్ట్ ఏముంది? టేబుల్ రో. ఫస్ట్ రో రాస్తాము. రోలో ఏమేమి ఉండాలి? రో లైన్లో ఫస్ట్ వచ్చేసి నేము, తర్వాత కాలం వచ్చే నేము, తర్వాత వచ్చేసి సిటీ, తర్వాత ఫోన్ నెంబరు. ఓకే, నేము, సిటీ, ఫోన్ నెంబర్. ఓకే, టేబుల్ రో, టేబుల్ హెడ్డింగ్ TR నథింగ్ బట్ ఏ టేబుల్ రో. టేబుల్ రోలో టేబుల్ హెడ్డింగ్ ఏముండాలి? నేమ్ ఉండాలి. టేబుల్ రోలో సెకండ్ హెడ్డింగ్ ఏముండాలి? సిటీ ఉండాలి. టేబుల్ రోలో టేబుల్ హెడ్డింగ్ థర్డ్ ఏముండాలి? థర్డ్ నేమ్ ఏముండాలి? ఫోన్ నెంబరు. ఓకే, ఇక్కడ టేబుల్ రోను ఓపెన్ చేసినాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత టేబుల్ రోను క్లోజ్ చేస్తాము. ఓకే, ఇదే అయిపోయింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ టేబుల్ రోను మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత నేమ్ కింద ఏముండాలి మనకు? నేమ్ కింద రమేష్, సిటీ కింద LB నగర్, ఫోన్ నెంబర్. ఓకే, ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ కాలంలో ఏముండాలి? టేబుల్ రోలా టేబుల్ డేటాలో ఏముంటుంది? సురేష్, నేమ్ అనేది సురేష్, సిటీ గండిపేట్, ఫోన్ నెంబర్ దిస్ వన్. టేబుల్ రో TR ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్ రో, TD నథింగ్ బట్ ఏ టేబుల్ డేటా. అంత అయిన తర్వాత టేబుల్ని క్లోజ్ చేసేయాలి. టేబుల్ని క్లోజ్ చేసిన బాడీని క్లోజ్ చేసేయాలి. HTMLని క్లోజ్ చేసేయాలి. గుర్తుపెట్టుకోండి, HTML ఎక్కడ క్లోజింగ్ ఉంటుంది? బాడీ క్లోజింగ్ ఉంటుంది, టేబుల్ క్లోజింగ్ ఉంటుంది. సెంటర్ కూడా ఎక్కడి నుంచి ఎంతవరకు సెంటర్ రావాలో సెంటర్ కూడా క్లోజింగ్ ఉంటుంది. ఓకే,
సెంటర్ అనేది మనం క్లోజ్ చేయకుంటే నెక్స్ట్ ఇంకొక టేబుల్ రావాలనుకోండి, వచ్చే టేబుల్ కూడా సెంటర్లోనే వస్తుంది. క్లోజ్ చేస్తే రాదు, ఉన్న టేబుల్ వరకే సెంటర్లో ఉంటుంది, వచ్చే టేబుల్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఆ విధంగా మూవ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఏగైనా మళ్ళీ వచ్చే టేబుల్ కూడా సెంటర్లో రావాలనుకోండి, మళ్ళీ సెంటర్ ట్యాగ్ ఓపెన్ చేయండి, సెంటర్ అని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఆ టేబుల్ ఇచ్చుకోండి, డేటా టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ సెంటర్ని క్లోజ్ చేయండి, అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.